నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. పూజ్య గురుదేవులు తత్వవిధానంద స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులరా ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. దాంతోపాటుగా ప్రతిరోజు ఆశీర్వాద పద్ధతి ఒకటి చెప్పుకుందాం. ఊరికే దాన్ని చెప్పుకొని దాన్ని విచారణ మళ్ళీ చేసుకుంటాం. బ్రహ్మవిధ ఆశీర్వాద పద్ధతి కూడా తీయండి ఒకసారి. ఇది దీన్ని నేను గ్రూప్లో షేర్ చేసి కూడా ఉన్నాను. వాట్సాప్ గ్రూప్లో శ్రీ బ్రహ్మవిధ ఆశీర్వాద పద్ధతి అని నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు మీకు షేర్ చేశాను. మీ దగ్గర ఒకవేళ బుక్స్ లేకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే. హిరణ్యగర్భాది స్థావరాంతేషు శరీరేషు యదేకం చైతన్యమస్తి తదేవాహమస్మి ఇతి దృఢజ్ఞాన సిద్ధిర్భూయాత్. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ధ్యానం చేశాక ధ్యానం చేసినప్పుడు శరీర భావన తెలుస్తున్నా శరీరం కంటే నేను వేరుగా ఉన్నాను అనేది ఒక్కసారి కాకపోయినా ఒకసారి నాకు కొంతసేపు అనిపించిందా అనిపించలేదా? దాన్నే ఇక్కడ చెప్తున్నారు.
హిరణ్యగర్భాది స్థావరాంతేషు శరీరేషు, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఏ శరీరాలు? బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు ఉండే ఈ శరీరాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ శరీరం. ఈ శరీరాన్ని మనం గుర్తించగలిగితే, అంటే మన యొక్క బుద్ధి పరిపక్వతను చెందితే, మన బుద్ధికుండే వికాసాన్ని బట్టి ధ్యానము కుదురుతుంది. బుద్ధికుండే వికాసం అనేటువంటిది, ఒకవేళ బుద్ధియో వికాసము లేకపోతే, ఇక్కడ ప్రయత్నం చేస్తే నిజంగా ధ్యానములో ప్రయత్నం చేస్తే, బుద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇది నిజమైన ప్రయత్నమైతే, అక్కడే ఉండేటువంటి చైతన్యం యొక్క అనుగ్రహము చేత ఆ బుద్ధికి వివేకం అనేది తర్వాత విచారంలో స్పష్టమైపోతుంది. తద్వారా తరువాత చేసేటువంటి ధ్యానము కుదురుతుంది, నీకు ఆ అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, సర్వము ఉండేటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్య అనుభవమే ఇక్కడ మనకు కలుగుతుంది. ఆ చైతన్యము నేను అనేటువంటిది అది జ్ఞానమే, అంటే జ్ఞానముగా ఉండిపోవుట. అలా జ్ఞానముగా ఉండిపోవుట అనేటప్పుడు ఏమవుతుందంటే, సహజంగా ఉంటాం. సహజంగా ఉండుటానంటే జరిగే విషయాలన్నీ చూస్తూ ఉంటాం, ఆ విషయాలకు లోబడకుండా ఉంటాం. విషయాలన్నీ తెలుస్తుంటాయి, విషయాలకు లోబడకుండా ఉంటాం. అంటే ఆ విషయాల నుంచి సుఖదుఖములు అనేటువంటివి మనల్ని పీడించవు, వాటికి ఆ సామర్థ్యం లేదు. సూర్యభగవానుణ్ణి చీకటి ఏ విధముగా ఆవరించలేదు, చీకటి ఒకవేళ ప్రయత్నం చేసినా ఏ విధంగా సూర్యుణ్ణి ఆవరించలేదో ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందంటే అది జరుగుతుంది. చెప్పండి అమ్మగారు. జై శ్రీకృష్ణ సార్. సార్, ధ్యానంలో నేనే ఉండలేకున్నాను అని మీరు అన్నారు కదా, అప్పుడు నేను అనే భావన వచ్చినప్పుడు మనసు మనతో ఉన్నది కదా, మనం ఎట్లా ధ్యానము సెట్ చేసుకోగలుగుతాము? అదే పరిశీలించుట. ఇప్పుడు ధ్యానం అనేది ఏంటంటే, ధ్యానం అనేది ఆత్మానుభూతిని పొందుట. ధ్యానము ఆత్మానుభూతిని పొందుట. ఇప్పుడు నిద్ర ఉందిగా, నిద్రను మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నిద్ర ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వీలు కాదు. కానీ నిద్ర ఉందా లేదా, మీకు అనుభవం ఉందా లేదా? గాఢ నిద్ర అనేటువంటిది మీకు అనుభవం ఉంది. ఏమిటి ఆ అనుభవం అంటే, చెప్పాలంటే ఇప్పుడు నీకు ఏదైతే తెలుస్తున్నాయో అవన్నీ లేనిది అని మాత్రం చెప్పచ్చు. ఇప్పుడు నీకు తెలుస్తున్నాయిగా, ఇప్పుడు నీకు తెలుస్తూ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ గాఢ నిద్రలో లేవు. ఇప్పుడు మనం ఇంకా దీంట్లోకి వస్తాను. దీంట్లోకి
మీ మీ ప్రశ్న కూడా సమాధానం అంతా ఇక్కడే వస్తుంది ప్రశ్నోత్తరిలో. ఇప్పుడు ప్రశ్నోత్తరిలో మనము 11వ శ్లోకంలో ఉన్నాము. చెప్తాను, చెప్పండి. 11వ శ్లోకము. విద్యాహికా బ్రహ్మగతి ప్రదాయ బోధోహికో యస్తు విముక్తి హేతు కో లాభః ఆత్మావగమో హి యో వైజితం జగత్కేన మనో హి యేన. ఇప్పుడు దీంట్లో విద్యాహిక తెలియవలసినది, మనము తెలుసుకోవలసినది ఏమిటి అనంటే బ్రహ్మగతి ప్రదాయ. బ్రహ్మగతిని ఏది ఏది మనకు ప్రసాదిస్తుందో దాన్ని తెలుసుకునుట. బ్రహ్మగతిని ప్రసాదించుట అంటే తెలివిగా ఉండుట, తెలివిగా ఉండుట, తెలివి అయి ఉండుట. ఆ తెలివి ఏమైందంటే విషయాలతో కలిసి తెలివిగా ఉంటూనే ఆ తెలివి విషయ జ్ఞానముగా మనకు ప్రకటమగుచున్నది. ఏమంటే కొద్దిగా బాగా మీ మనస్సును పెట్టగలిగితేనే ఇక్కడ విషయాలు అర్థమవుతాయి. మీరు మనస్సును పెట్టలేకపోతే మీకు అర్థం కాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు ధ్యానం చేసినాక మనం ధ్యానంలో నేను చెప్పినట్లుగా మీ మనస్సు చేతగన సరెండర్ అయితే శరణాగతి అంటారు దాన్ని. శరణాగతి అంటే ఈడ పైన వేషం వేసుకొని, పైన రుద్రాక్షమాలు వేసుకొని లేదా పసుపట్లు కట్టుకొని నేను నడిచిపోతాను అనిపోతే ఇది శరణాగతి అని అనుకుంటారు. అది నిజమైన శరణాగతి కాదు. నిజమైన శరణాగతి కాదు, గౌణ శరణాగతి. శరణాగతే వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు, కానీలే నిజమైన శరణాగతి అయితే అది కాదు. నిజమైన శరణాగతి అంటే ఇది. నేను చెప్పానుగా, ఇప్పుడు ధ్యానంలో చెప్పాను కదా, మనస్సు ఏమవుతుందంటే తల్లడిల్లిపోవాలి. ఏంటి నా పరిస్థితి? నా పరిస్థితి ఎందుకంటే ఏమంటే మీరు చెప్పండి, ప్రాపంచిక విషయాలలో మీరు ఉంటూ ఉండగా మీరు ఆనందముగా ఉండగలుగుతున్నారా? ఒకటే. నువ్వే ఎటువంటి విషయాలకైనా వెళ్ళు, ఎంత గొప్ప విషయానికైనా వెళ్ళు, నువ్వేమైనా శాంతిగా ఉండగలుగుతావా? ఉండలేవు. ఉండడం జరగదంతే అది. ఎందుకంటే దాని సహజ లక్షణం దుఃఖాన్ని కలిగించేటువంటి స్వభావం. దేనిది? ప్రపంచంలో ఉండేటువంటిది ఏదైనా సరే, అది ఏదైనా సరే ప్రపంచంలో ఉండేది అన్నప్పుడు మొదలు పెట్టుకోండి. నువ్వు ఇంటి దగ్గర టీవీ చూడడం మొదలు పెట్టుకొని, నువ్వు నీ సంబంధీకులతో మొదలు పెట్టుకొని కార్లు, భోగాలు వీటితో మొదలు పెట్టుకొని, భూములు బుట్టలతో మొదలు పెట్టుకొని, ఐశ్వర్యాలతో మొదలుపెట్టుకొని, రాజకీయ పలుకుబడితో మొదలుపెట్టుకొని, నీ ఐశ్వర్యంతో మొదలుపెట్టుకొని, స్వర్గలోకంతో మొదలుపెట్టుకొని, కైలాసం వైకుంఠంతో మొదలుపెట్టుకొని, మిగిలిన ఇంకా ఏదైనా గొప్ప లోకం ఏదైనా ఒకటి ఉందనంటే అంతవరకు తీసుకుంటే ఇవన్నీ కూడా ప్రపంచములో భాగం. మీకెవరైనా వైకుంఠము, కైలాసం అనేటువంటిది అది గొప్పదని చెప్తే అది మీ భ్రమ, వాళ్ళ భ్రమ.
మీరు వాళ్ళ ప్రకారం నమ్ముకుని పోతే మీరు కూడా వాళ్ళు తీసిన గోతులో మీరు పడుచున్నారు. ఎందుకంటే అంధేనైవ నీయమాన యథాంధాహ అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఆత్మస్వరూపాన్ని తెలిసిన వాడు చెప్పాలా. వీడు ఆత్మస్వరూపాన్ని తెలిసి ఉంటే వీడు ఇలా చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపం తెలియాలనంటే అది శాస్త్రం ప్రకారంగానే ఆత్మస్వరూపాన్ని చెప్పాలి. కానీ ఆత్మస్వరూపం అనేటువంటిది ఈ వైకుంఠ రూపంగా ఒకటి ఉంది, కైలాస రూపంగా ఒకటి ఉంది, నేను రూపంగా ఒకటి ఉంది అంటే ఖండఖండాలుగా చేసిన వాడు అవుతాడు. ఆకాశమునే ముక్కలు చేయడానికి వీలు కానటువంటిది ఆత్మను ముక్కలు చేయడం ఎక్కడ వీలవుతుంది? వీళ్ళు వైకుంఠం అనేటువంటిదని ఒక ప్రదేశంలో ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టి చెప్తున్నారు. నువ్వే అనుకో, నువ్వే చూడు. వైకుంఠం అనేటువంటిది ఒక లోకమని అనుకున్నావని అనుకో. ఒకవేళ వైకుంఠం ఒక లోకమని అంటే దానికి కాంపౌండ్ వాళ్ళు వచ్చేసిందిగా. కాంపౌండ్ వాల్ అంటే ఒక హద్దు వచ్చేసిందిగా. హద్దు వచ్చింది అంటే ఏమైంది? అది వేరైంది. ఆత్మస్వరూపమునందు వేరు అనేటువంటిది లేదు. ఆత్మస్వరూపమునందు వైకుంఠం అనేది లేదు. ఒకవేళ ఉందని నువ్వు అనుకుంటే భారతదేశం, అమెరికా, దుబాయ్, బ్రిటన్, ఇంగ్లాండ్ ఇట్లా వేరే దేశాలు ఉన్నట్లుగా అది కూడా ఒక దేశమని అనుకో, మాకేం అభ్యంతరం లేదు. ఉపనిషత్తు కూడా అలాగే చెప్పింది. ఉపనిషత్తు కూడా అలాగే చెప్పింది. ఏమని? స్వర్గలోకానికి పోతాడు, వైకుంఠానికి పోతాడు. వైకుంఠానికి పోయేటప్పుడు వీళ్ళందరూ వాళ్ళని ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తారు. మీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని ఆహ్వానించేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు మీ బంధువుల ఇంట్లకో లేదా వేరే వాళ్ళ ఇంట్లోకి ఎక్కడికో పోయినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తారుగా. అలాగే ఆ లోకాలకు పోయినప్పుడు కూడా నీ పుణ్యవశాన ఆ లోకంలో ఉండే వాళ్ళు కూడా నిన్ను ఆహ్వానించవచ్చు. ఎంతసేపు? నీ పుణ్యప్రభావం ఉన్నంత వరకు. పుణ్యప్రభావం అయిపోతే చిన్నగా నిన్ను సాగనంపుతారు. నువ్వు పోయింది వచ్చేసింది. నువ్వు పోయినప్పటి నుంచి ఏంటంటే పుణ్యమైపోతుంది, పుణ్యమైపోతే నేను మళ్ళీ ఇక్కడి నుంచి బయట పడుకోవాల్సిందే అనేటువంటి బాధ నిన్ను బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రపంచమే. కాబట్టి ఇదంతా ప్రపంచములో భాగమని నీవు ఇప్పుడు మేలుకొని ఉండగా తెలుసుకునుట. ఎప్పుడు తెలుసుకోవాలి? మేలుకొని ఉండగా ఇప్పుడు తెలుసుకొనుట. ఎట్లా తెలుసుకొనుట? బుద్ధితో విచారణ చేసి తెలుసుకొనుట, శాస్త్ర పద్ధతి ప్రకారంగా తెలుసుకొనుట. శాస్త్ర పద్ధతిని అన్నప్పుడు ఎవరు చెప్పిందంటే వాళ్ళంతా వినేది కాదు. ఉపనిషత్ ప్రమాణం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. నారద పరివ్రాజక ఉపనిషత్ అని ఒకటి ఉన్నది. అంటే సన్యాసం గురించి చెప్పేటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి. స్వామీజీని నేనేదో ప్రశ్న వేసి నారద పరివ్రాజక ఉపనిషత్తులో నపుంసకులుగా ఉండే వాళ్లకు సన్యాస దీక్ష అని నేను అంటున్నా. అంటే సన్యాస దీక్ష తీసుకునేదానికి అర్హత లేదని దీంట్లో చెప్పారు స్వామీజీ అని చెప్పి నేను ప్రశ్న వేయబోతున్నా. నారద పరివ్రాజకోపనిషత్తు స్టాండర్డ్ కాదు, దాన్ని తీసి వారుగా పెట్టేయన్నారు. నారద పరివ్రాజకోపనిషత్తుని ఏమన్నారు ఇప్పుడు స్వామీజీ? అది స్టాండర్డ్ కాదండి, దాని మాటలు నువ్వు వినొద్దు, దాన్ని వారుగా పెట్టేయని అన్నారు. ఉపనిషత్తునే వారుగా పెట్టేయమన్నారు. ఉపనిషత్తునే వారుగా పెట్టమంటే ఇంక నీకు వైకుంఠాన్ని కైలాసాన్ని గురించి చెప్పే వాటిని అన్నీ తీసి వారుగా పెట్టప్పా. అర్థమవుతుందా? నీకేం కావాలి? నీకు సత్యస్వరూపమైనటువంటిది కావాలి. ఆ సత్యస్వరూపమైనటువంటిది నీకు ఒకటి ఆత్మస్వరూపాన్ని చెప్పేదానికి ఉదాహరణము గాఢ నిద్ర. గాఢ నిద్రను నీకు అనుభవం ఉంది, అది ఒకటి.
రెండవది ఆకాశం. ఆకాశము వంటిది ఆత్మస్వరూపం, గాఢ నిద్ర వంటిది నీ స్వరూపం. ఏమండి? ఇవి రెండు తప్ప మిగిలినవి కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిద్రపోయినావా లేదా? నిద్రలో ఆనందం ఉందా లేదా? ఆ నిద్రలో ఉండే ఆనందం నీ సహజ స్వరూపం. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవమానందమయో హ్యానంద భుక్ చేతో ముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఇది ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే జ్ఞానమే. ప్రాజ్ఞ ప్రకృష్టేన జ్ఞాన ప్రాజ్ఞ. జ్ఞానము మాత్రమే ఉన్నది అక్కడ, వేరే ఇంకేమీ లేదు. జ్ఞానము మాత్రమే ఉన్నది. జ్ఞానం అనంటే నీ స్వరూపం, నీ తెలివి. అయితే మరి తెలివిగా ఉంటే మరి నాకెందుకు తెలియదు? నీ మనస్సు అనేటువంటిది అజ్ఞానములో మినిగిపోయి ఉన్నది. అక్కడ నీ మనస్సు అజ్ఞానములో ఉంది కాబట్టి నీకు తెలియలేదు. అజ్ఞానంలో మనస్సు మునిగిపోయింది. మళ్ళా అజ్ఞానంలో నుంచి మళ్ళా అది పైకి వచ్చింది. పైకి వచ్చినప్పుడు అమ్మయ్య హాయిగా ఉన్నింది ఎంతసేపు అని అన్నది. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఉన్నది ఏదో దానిని ఇప్పుడు మేలుకొని ఉండగా, గాఢ నిద్ర అంటే ఏంటని, బాహ్య ప్రపంచం అంటే ఏంటని రెండింటినీ ఇక్కడ విచారణ చెయ్యాలి. ఎక్కడ? ఇక్కడ ఇప్పుడు విచారణ చేసి తెలుసుకోవాలి. ఈ విచారణ చేసి తెలుసుకుంటే నీ మనస్సు గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఇదంతా ప్రపంచం. ప్రపంచం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ యొక్క సామర్థ్యము చేత ఉన్నది. ఆత్మ యొక్క సామర్థ్యము చేత ఉన్నదని గుర్తిస్తే సత్వగుణం. ఈ ప్రపంచమంతా ఆత్మ యొక్క సామర్థ్యముతో ఉన్నదని గుర్తిస్తే సత్వగుణం. సత్వగుణములో మనస్సు వచ్చినట్లు. మనస్సు సత్వగుణానికి వస్తుంది. నువ్వు గుర్తిస్తే, ప్రయత్నం చేస్తే ఇక్కడ ఘర్షణ జరుగుతుంది. ఎందుకంటే మన మనస్సుతో ప్రపంచాన్ని పట్టుకొని ఉంటాం. మన మనస్సుతో ప్రపంచాన్ని పట్టుకున్నాం కాబట్టి మనస్సు వెంటనే గుర్తించదు కాబట్టి విచారణ చేయాలి. విచారణ చేయడం అనేటువంటిది ఘర్షణ. పెరుగును మజ్జిగ చేసి చిలుకుతాం. చిలికితే వెన్న పడుతుంది. చిలికితే వెన్నెందుకు పడింది? చిలికితే వెన్నెందుకు పడింది అంటే చిలకడమే అంటే ఏమి? చిలకడం అనేటువంటిది ఘర్షణ జరగాలి. అక్కడ ఘర్షణ జరిగితే దాంట్లో నుంచి ఒకటి వస్తుంది. నువ్వు చిలకకుండానే గమ్మున ఉంటే రావాలంటే వెన్న రావాలంటే ఎట్లా వస్తుంది? అది మిషనరీస్తో పాలలో నుంచి వెన్నను వేరు చేస్తారు. పాలలో నుంచి వెన్నను వేరు చేస్తారుగా. పాలలో నుంచి వేరు చేసిన వెన్న మజ్జిగ చేసి మజ్జిగలో నుండి చిలకగా వచ్చిన వెన్న, ఇది నెయ్యిగా చేసి ఆ వెన్నను నెయ్యిగా చేస్తే రెండింటికి తేడాను మీరు గుర్తించగలరా? గుర్తించగలరా? దాన్ని మీరు గుర్తించండి. మీరు గుర్తించగలిగితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రెండు పాల నుంచే వచ్చిన పాలు పెరుగై, పెరుగు నుంచి మజ్జిగై, మజ్జిగలో నువ్వు చిలకగా వచ్చినటువంటి ఆ వెన్న నుంచి నువ్వు నెయ్యి చేసావే, దాని వాసనే డిఫరెంట్. మజ్జిగ నుంచి పెరుగు చిలికితే వచ్చే వెన్న నుంచి నెయ్యి కాంచితే వాసన బాగుంటుంది. పాల నుంచి వచ్చేది వాసన తక్కువ. వాసన తక్కువే కాదు,
టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది కొద్దిగా. మరి ఇంతసేపు రెండు ఒకటే అని అంటారు. కాబట్టి యోగ మార్గాన్ని అనుసరించి వివేకము లేకుండా ఆత్మస్వరూపం అంటే ఇది అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, ఆత్మస్వరూపం అంటే ఇది అని చెప్పేటువంటి వాళ్ళు యోగ మార్గంలో పోతారు. యోగ మార్గంలో పోయి వాళ్ళ ప్రపంచాన్ని గురించి పట్టించుకోరు, ప్రపంచంలోకి వెళ్ళరు, ప్రపంచం గురించి ఏమనే మాత్రం వాళ్ళకు తెలియదు. ప్రాపంచిక అనుభవము లేకుండా నిర్మలంగా ఒకానొక ప్రదేశంలో ఉండి వాళ్ళ ఆత్మను గురించి చెప్తారు, తెలుసుకుంటారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంది. కానీ ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో ఉండే విషయాలను గుర్తించి ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా కేవలం తెలియబడేటివే అని తెలుసుకొని వాటితో నిర్వికారంగా ఉండగలిగేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వివేకం అది వేరే, అది అనుభవముతో కూడినటువంటి వివేకం. ఇది కూడా అనుభవమే, కానీ ఆ అనుభవంతో పోలిస్తే ఇది అల్పం. తేడా నేను చెప్పేది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, నేనైతే చెప్పేస్తున్నా, దీన్ని రికార్డింగ్ చేస్తున్నాను, మళ్ళీ కూడా కావాల్సింటే మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ విషయకమైనటువంటివి ఒక్కసారికి అర్థం కావు. ఎప్పుడైతే మనము దీనిని బోధోహికో బోధ అని అంటున్నారు, బోధ అనంటే ఇక్కడ వివేకం, బోధ అంటే వివేకం అనంటే ఆ ఆత్మస్వరూపాన్ని మనము అసలు ఆత్మస్వరూపం ఉందా, ఆత్మస్వరూపం ఉంటే ఎలా ఉంది, ఆ ఉంటే దానిని నేను ఎలా 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 తెలుసుకునేది అని ఇప్పుడు విచారణ ద్వారా ముందు తెలుసుకుంటాడు. ఇక్కడ విచారణ ద్వారా తెలుసుకొని దాన్ని అది సత్యమే అని గుర్తించేదానికి ధ్యానము ద్వారా గుర్తిస్తాడు, ధ్యానములో అనుభూతిని పొందుతాడు. ఏమండి పాయసం, పాయసం అనేది పాల పాయసం ఉందిగా, పాల పాయసము మామూలు పాయసము. పాల పాయసం ఎట్లుంటుంది, మామూలు పాయసం ఎలా ఉంటుంది, రెండు ఒకటిగా రెండు అన్నీ ఉంటాయి. అది చక్కెర, సేమియా, సగ్గుబియ్యం అన్నీ వేస్ట్ చేస్తారు. ఇవి కూడా అన్నీ వేస్ట్ చేసి దానికి పాలను యాడ్ చేస్తారు. పాలను యాడ్ చేస్తే అది ఎలా ఉంటుంది, బాగుంటుంది, చూచేదానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందని ఎప్పుడు తెలుస్తుంది, నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది, చూస్తూనే బాగుంది అని అనిపిస్తుంది. తేడా రెండింటికి తేడా తెలుస్తుందిగా, చూచినప్పుడు తెలుస్తుంది తేడా, మళ్ళీ తిన్నప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది తేడా. అదే విధముగానే ఇక్కడ విచారణతో మొదట గుర్తించాలి, విచారణతో మొదట ప్రాపంచిక విషయాలు ఆత్మ విషయము తేడాను గుర్తించాలి. ఓహో ఆత్మ సత్యం అనేది గుర్తించాలి, మనస్సుతో గుర్తించి దాన్ని ఇక్కడ ధ్యానములో కొద్దిగా అనుభవంలోకి వస్తుంది. మొదట బయట గుర్తించకుండా వీడిక్కడ ధ్యానములోనే బాగా స్పష్టం కావాలనంటే కాదు. అయితే ధ్యానములో కూర్చున్నప్పుడు ఇలా ఎవడైనా ఉన్న విషయాన్ని చెప్తే కొద్దిగా, ఎందుకంటే అనుభవముతో చెప్పేటువంటి విషయం కాబట్టి ఆ మనస్సుకు దాన్ని పట్టించే ప్రయత్నం చేసినప్పుడు దానిని పట్టుకుంటే కొద్దిగా అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ విచారణ చేస్తే చాలా తొందరగా అది వివేకంగా బాగా దృఢమైపోతుంది, స్థిరపడుతుంది. ఎప్పుడు రెండు విధాలా చూడండి. ఇక్కడ విచారణలో తెలిసినటువంటి వాడికి
చాలా సులభంగా మనస్సు ధ్యానంలో ఏకాగ్రమవుతుంది. విచారణతో తెలిసిన వాడికి ధ్యానంలో బాగా అనుభవంలోకి వస్తుంది. ఒకవేళ విచారణ లేదు, ధ్యానములో అనుభవం ఉన్నవాడు చెప్పగా దానిని కొద్దిగా గుర్తించగలిగితే వెంటనే విచారణ చేసినప్పుడు వాడి ఆ మనస్సుకు వెంటనే దృఢమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ అనుభవమైందిగా, కొద్దిగా అనుభవమైంది కాబట్టి వెంటనే అది అక్కడ అర్థమైపోతుంది. అంటే మనసుకు ఆ సామర్థ్యం వస్తుంది. ఆ మనస్సుకు ఆ సామర్థ్యం రావడము కొరకు విచారణ, దానిని బోధ అంటారు. విచారణయే బోధ. ఆ బోధలో ప్రాపంచిక విషయములను గురించి తెలుసుకోవాలి, ఆత్మ విషయముల గురించి కూడా తెలుసుకోవాలి. వంట చేయడానికి బియ్యమును ఉపయోగిస్తాం. ఆ బియ్యాన్ని మనం ఏం చేస్తాం? వెంటనే బియ్యం ఉంటే బియ్యం తీసుకొని అట్లా వేసేస్తామా? ఒక్కసారి చూస్తాం దాంట్లో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నవా, ఏమైనా ఉన్నవా? ఇప్పుడు మామూలుగా షెల్లర్స్లో వస్తున్నాయి కాబట్టి రాళ్ళు దాదాపు ఉండవు. అయినా మనం చూస్తాం. అయినా చూడాలని వద్దా? చూడకుండానే వేసేస్తే ఏదో చిన్న చిన్న రాళ్ళు ఉంటే భోజనం చేసేటప్పుడు అవన్నీ అడ్డుపడతాయి. అది కూడా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఒకసారి చూస్తాం. ఒకవేళ రాళ్ళు ఉంటే దాన్ని తీసి పారేస్తాం. సరే, బియ్యంలో అయితే కొంచెం చూసే పని తక్కువ. ఆకుకూరను తీసుకొచ్చినాము. ఆకుకూరని వేళ్లతో సహా పిక్కొని వచ్చి ఉంటారు. వేళ్లతో సహా పిక్కొని వచ్చి వీళ్ళు దాన్ని అట్లా ఎదులుగొట్టేసేసి తెచ్చేసి ఉంటారు. కడిగి తెచ్చి ఉండరు. అప్పుడు ఇదేముంటుంది? దానికి మట్టి ఉంటుంది. మనము ఆకుకూరను కొనుక్కొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కట్ చేస్తాం. కట్ చేసి బాగా కడుగుతాం. కట్ చేసే ముందు ఏం చేస్తాం? వేర్లు వైపు ఉండేటువంటిది కట్ చేసి దూరంగా పారేస్తాం. ఎందుకు? వేర్లకు ఉండే మట్టి దీనికి అవుతుంది. ఆ మట్టి దీనికి కాకూడదనంటే దాన్ని కట్ చేసి వారుగా పారేస్తాం. మళ్ళా ఆకు రూపంగా ఉండేదాన్ని తీసుకొని దానిని మళ్ళీ నీట్గా కడుగుతాం. ఎందుకు? దాంట్లో ఉండేటువంటి మట్టి, దాంట్లో ఉండేటువంటి ఏదైనా మలినాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోవడానికి. అవునా కదా? ఏరేస్తున్నాం కదండి. కొన్ని ఆ ఆకుకూరలోనే కొద్దిగా గడ్డిపోచలు కూడా కొన్ని ఉంటాయి. వాటన్నింటిని తీసి వారుగా పారేస్తాం. ఏరేస్తున్నాంగా, ఒరిజినల్గా ఉండేదాన్ని కదా పెట్టుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ప్రపంచము ఆత్మస్వరూపం రెండు కలిసిపోయినట్లుగా ఉన్నాయి. రెండు కలిసిపోయినట్లు ఉన్నాయని ఎలా మీరు చెప్పగలరు అంటే, మీరు తెలివితో వివేకంతో అన్ని తెలుసుకుంటున్నారా లేదా? విషయాలు తెలుస్తున్నాయి, విషయాలు కనిపిస్తున్నాయి, విషయాలను మీరు గుర్తిస్తున్నారు. విషయాలను గుర్తిస్తూ ఉండేది తెలివి, విషయములు అనేటువంటివి బయట ఉన్నాయి. రెండున్నది లేదా ఇప్పుడు ఇక్కడ? ఆ విషయాలను గుర్తించే తెలివియే ఆత్మస్వరూపము, విషయములు అనేటువంటివి ఆత్మ సామర్థ్యం. వీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఆ విషయాలు కావాలని ఆ విషయాలతో కట్టుబడి, ఆ విషయాలకు లోబడి విషయాల్లో పడిపోతున్నాం. అదే కదా జరుగుతుండేది. ఆ విషయములు అల్పమైనవి, ఒక పరిధికి లోబడినటువంటివి. పరిధికి లోబడిపోయినటువంటివి అవి రాగద్వేషాలను కలిగిస్తాయి. వాటి లక్షణం ఒక పరిధిలో ఉండేటువంటివి రాగద్వేషాలు కలిగిస్తాయి. ఒక పరిధిలో ఉండేటువంటివి సుఖదుఖాలు కలిగిస్తాయి. ఒక పరిధిలో ఉండేటువంటివి లాభ నష్టాలను కలిగిస్తాయి. పరిధి లేనటువంటిది రాగద్వేషాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు కలిగించదు. దానికంటే అతీతమైన స్థితికి చేరుతుంది. దీనిని విచారణ ద్వారా తెలుసుకొనుట బోధ అని చెప్పడం జరుగుతుంది. బోధోహి కో అంటే యస్తు విముక్తి హేతు. విముక్తిని కలిగించేది ఏదో అది బోధ.
విముక్తిని కలిగించేదంటే, విముక్తి అంటే బయటపడుట. ఏదో ఒక భారం మోస్తున్నాడండి. మీరు 5 కేజీల బ్యాగు, 5 కేజీలు గోధుమ పిండి తీసుకున్నారండి. 5 కేజీల బ్యాగ్ వస్తుందిగా. 5 కేజీల బ్యాగ్ ఉండే గోధుమ పిండిని తీసుకొని దాన్ని ఒక బ్యాగ్ తీసుకెళ్ళినాం, బ్యాగ్లో వేసుకున్నాం, ఇంటికి తీసుకొస్తున్నాం. అక్కడ తీసుకున్నప్పుడు చాలా సులభంగా ఉంటుంది నీ చేతికి. రాను అరే 5 కేజీలే కదా అది. మరి ఎందుకు ఫస్ట్లో ఏమో నువ్వు బాగా సులభంగా ఉంటే రాను బరువైంది? అవునండి, మొదట్లో కూడా నువ్వు అదే కదా బరువే కదా, 5 కేజీలే కదా. మొదట్లో నీకు సులభంగా ఉన్నిందిగా, కానీ రాను ఏమైంది? బరువయ్యి ఈ చేతిలో నుంచి ఈ చేతిలోకి మార్చుకుంటావు. అంటే నువ్వు ఇంటికి వచ్చే లోపలనే దాన్ని మారుస్తున్నావు, అంటే బరువైందిగా. ఎందుకు తెలుసా? ఒక పరిధికి లోబడి ఉంది, అది నువ్వు ఒకే దాంతో పట్టుకునే ఉండే కారణం చేత అది నీకు బరువు అనిపిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి నువ్వు ఇంకో చేతిలోకి మార్చుకుంటున్నావు. పరిధికి లోబడినటువంటిది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దాని సహజ లక్షణం ఇంతే. ఏమిటి? దుఃఖాన్ని కలిగించడం లేదా రాగాన్ని కలిగించడం. నేను దాన్ని ఇప్పుడు బాగా వివరించేదానికి ఇప్పుడు లేదు, దాన్ని రేపు వివరిస్తాను. బాధను కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, లేదా సుఖాన్ని కలిగిస్తుంది, లేదా లాభాన్ని కలిగిస్తుంది, లేదా నష్టాన్ని కలిగిస్తుంది. అంత లోబడితే దాన్ని విచారణ ద్వారా తెలుసుకో. విచారణ ద్వారా తెలుసుకుని విడిచిపెట్టమని చెప్పట్లేదు. దాన్ని ఎంతవరకు పట్టుకోవాలనో అంతవరకు పట్టుకుంటావు అంతే. దాన్ని గుర్తిస్తావు. విచారణ ఏం చేస్తుందంటే దాన్ని విడిచిపెట్టదు, పట్టుకోదు. విచారణ బలం ఏం చేస్తుంది? విడిచిపెట్టదు, పట్టుకోదు. అర్థమవుతుందా? విడిచిపెట్టినా కష్టం, పట్టుకున్నా కష్టం. విడిచిపెడితే ఉండాలిగా, అవసరం. పట్టుకుంటే బంధం. కాబట్టి దానితో ఎలా ఉండాలనో అలా తెలుసుకోగలిగేదే వివేకం. అదియే బోధ. దాన్ని ఇంకొద్దిగా వివరంగా రేపు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ. బోలో గీతా మాతా की జయ. బోలో భక్త మండలీకి. హర నమః పార్వతీ పతయే. జయ సీతారాం. హరి ఓం తత్సత్. ఓం. విజయమ్మ గారు, మీరు అడిగిన దానికి సమాధానం లభించిందా? సార్ కొంతవరకు అర్థమైంది సార్, ఇంకా ఫుల్గా రాలేదు. రేపు మళ్ళీ విచారణ అంటే కొంతవరకు మీకు క్లియరెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. రేపు ఇంకా క్లియరెన్స్ వస్తుంది. సరే సార్.